గవర్నర్ ప్రసంగమా గాంధీ భవన్ ప్రెస్ మీటా? జిష్ణుదేవ్ నోట అన్ని అసత్యాలు. గవర్నర్ స్థాయిని ప్రభుత్వం దిగజార్చింది. కాంగ్రెస్ తల్లి రాజీవ్ విగ్రహాలను 3 ఏళ్ల తర్వాత గాంధీ భవన్కు పంపుతాం. పెళ్లిలో చావు డప్పుల్లా గవర్నర్ ప్రసంగం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవేళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నా కూడా గవర్నర్ ప్రసంగం గంతే ఉంటుంది నిజం మాట్లాడుకోవాలంటే. ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉన్నా సేమ్ గదే కరపత్రం కొట్టి వీళ్ళు ఇస్తారు. సేమ్ గవర్నర్ గదే చదువుకుంటూ పోతాడు. అది పక్కన పెడితే నిన్న కేటీఆర్ మాట్లాడిన విషయంలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే చింతపండు నవీన్ కుమార్ టాపిక్. చాలామంది నిన్న నాకు మిత్రులు ఫోన్ చేసిండ్రు. అతి త్వరలో చింతపండు బీఆర్ఎస్లోకి పోతున్నట్టు తెలుస్తుందన్న. మొన్న విమానం కూడా కేసీఆర్ పంపించిందట హన్మకొండకు, ఇది కూడా తెలిసిందన్న అని వాళ్ళు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్లోకి చింతపండు వస్తే మేము ఈ ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని బీఆర్ఎస్ కార్యకర్తలే కొంతమంది చాలామంది ఫోన్ చేస్తున్నారు. అయితే నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన విషయాన్ని రాజకీయ కోణంలో చూడాలి. ఎప్పుడు కానీ ఏ రాజకీయ నాయకుడైనా తమకు అనుకూలమైన ప్రతి అంశాన్ని తమ పార్టీకి మైలేజ్ కోసం వాడుకునే ప్రయత్నం చేస్తారు. నిన్న ఈ ప్రెస్ మీట్లో భాగంగా కేటీఆర్ గారు ఏం మాట్లాడిందంటే, మీరు చేసిన కులగణన సర్వేని మీ ఎమ్మెల్సీనే తప్పు పట్టిండు. మీ ఎమ్మెల్సీనే తప్పు పడితే ఆ ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిండు, అంతవరకే మాట్లాడిండు. ఆ ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడం తప్పని కానీ ఆ ఎమ్మెల్సీ మంచోడని కానీ ఎక్కడ వాడిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయలే. ఇంకొకటి, ఇక ఆ విమానం అనేది, ఆ హెలికాప్టర్ అనేది కేసీఆర్ పంపించిండు అంటాను. అక్కడ పొరపాటు ఏంటంటే వెలుమోళ్లకు ఎవలకు విమానాలున్నా కేసీఆరే పంపిస్తారనే ఒక దుర్మార్గమైన ఆలోచనకి ఈ అధికార పక్షాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకి సింపుల్గా బీఆర్ఎస్ మీద నిందలేయాలంటే, ఇప్పుడు వెలుమోళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు డెవలప్ అయినరు. వాళ్ళకి విమానం ఉంటే కథం కేసీఆర్ పంపమన్నాడట, పంపిన్లాట. విమానం అనేది ఒట్టిగా పెట్టుకుంటారా ఇంటికాడ? దాని ఖర్చులు భయంకరంగా ఉంటాయి. ఓ కిరాయి వచ్చినప్పుడు ఆ కిరాయికి పంపరా విమానాన్ని? అది కాబట్టి ఆ విమానానికి కేటీఆర్ మాట్లాడిన దానికి రెండింటికి లింకు పెట్టి చింతపండు కానీ కేసీఆరే నడిపిస్తున్నారని ఇదో లేని విచిత్రమైన ప్రాపగండా బీఆర్ఎస్ మీద చుట్టే ప్రయత్నం చేస్తాను. చింతపండు గానికి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అంత అవకాశం ఇవ్వరు, అది చేయరు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. వాళ్లకు అవసరం, ఆ టాపిక్ అవసరం. ఏ టాపిక్? బీసీ కులగణన, కులగణన సర్వే అనేది వాళ్ళకు ఇంపార్టెంట్. ఎందుకంటే చింతపండు గారు ఏమన్నాడు, కేసీఆర్ చేసిన సర్వేనే కరెక్ట్ అన్నాడు. ఆ సర్వే బయటే పెట్టలే, ఎక్కడ అసెంబ్లీలో కూడా ప్రకటించకముందే వాడు డిఫెన్స్ చేసుకోవడానికి కేసీఆర్ సర్వే కరెక్ట్ అన్నాడు. ఆ క్రమంలో దాన్ని వీలోన్ చేసుకోవాలి. ఎందుకంటే మేము కరెక్ట్ అని ఒక కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీ అన్నాడు కాబట్టి అది మేము చేసిన లెక్కలు కరెక్ట్ కాబట్టి అది మాకే అఘనత దక్కాలనే ఉద్దేశంతో కేటీఆర్ నిన్న మా లెక్కలు కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని అన్నాడు. కాబట్టి అది ఆ విధంగా అది కరెక్ట్ సర్వే, మీది తప్పు సర్వే అని నిన్న కేటీఆర్ వివరణ ఇచ్చిండు. అంతే తప్పించి చింతపండు వెనకేసుకొచ్చి సంకకేసుకొని జోలపాట వాడే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ లేదనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి నిన్న గవర్నర్ ప్రసంగం పూర్తిగా గాంధీ భవన్లో ప్రింట్ అయ్యి తీసుకొచ్చినట్టు